ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏఐ అంతా ట్రెండే నడుస్తుంది. అండ్ సెమీ కండక్టర్స్ కానీ అంటే టెక్నాలజీ ఇప్పుడు ప్రజెంట్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటే మరి కమింగ్ టు నిఫ్టీ 50 చూసుకుంటే మరి అది మోడర్న్ ఎకానమీ అండ్ ఇది చూస్తే వరల్డ్ ఎకానమీ మరి ఎలా ఉంటుంది? సేమ్ దీనిలాగానే నిఫ్టీ 50లో కూడా మనం రిటర్న్స్ చూడొచ్చా అంటే? లేదు, నిఫ్టీ 50లో మేజర్ వెయిటేజ్ ఉన్న సెక్టార్స్ అన్నీ లేదు. ఫినాన్స్ సెక్టర్ ఆల్మోస్ట్ 38% ఫినాన్స్కి ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ అండ్ గ్యాస్కి రఫ్గా 10% ఉంటుంది వెయిటేజ్. అంటే మేజర్ వెయిటేజ్ అని దీని చుట్టూ రన్ అవుతుంది. ఎఫ్ఎంజీసీ అండ్ ఆటోస్, మెటల్స్, టెలికామ్, వీటికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే నిఫ్టీ ఇది ఓల్డ్ సెక్టార్ వెయిటేజ్ అనమాట. అంత అంటే ఓల్డ్ ఎకానమీ గురించి మాట్లాడుద్ది అది. అందులో మోడర్న్ ఎకానమీకి చాలా వెయిటేజ్ చాలా తక్కువ ఉంది. అంటే ఉండడానికి ఐటీ సెక్టర్ ఉంది కానీ ఇది 4% వెయిటేజే ఉంటుంది. అది కూడా మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్ టైప్ ఏం లేవు అనమాట. సెమీ కండక్టర్స్ అంత ఏం లేవు అనమాట. కాబట్టి నిఫ్టీ 50లో ఈ మోడర్న్ ఎకానమీ ఏదైతే ఉందో, ఏఐ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, లేదా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, లేకపోతే ఏదైనా సరే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవేం లేవు. ఇవన్నీ కూడా ఓల్డ్ ఎకానమీ సంబంధించి ఉంటాయి నిఫ్టీ 50లో. అందుకని ఇప్పుడు ఇండియా ఎందుకు సఫర్ అవుతుంది లాస్ట్ 2 years నుంచి అంటే రీజన్ కూడా ఇదే. ఎందుకంటే వరల్డ్ మొత్తం లేదు, ఏఐ చుట్టూ రన్ అవుతుంది. ఏఐ సంబంధించిన స్టాక్స్ చుట్టూ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఎన్విడియా కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యాపిల్ కావచ్చు, లేదా శాంసంగ్ కావచ్చు. ఇవన్నీ ఏదైనా సరే మనం మాట్లాడుతున్నంత తైవాన్ గురించి ఏదైనా సరే ఇవారు మాట్లాడుతున్న మొత్తం కూడా ఏఐ గురించి స్టాక్స్ అనమాట. అవేమి ఇండియాలో లేవు ఇప్పుడు. అందుకని ఆ కంట్రీస్ ఇండెక్స్ మొత్తం పరిగెడతా ఉన్నాయి. ఇండియాలో ఉండటానికి 5,000 కంపెనీస్ ఉన్నా సరే నిఫ్టీ 50లో ఉన్న ఆ 50 కంపెనీస్ వెయిటేజే 54% వెయిటేజే. బట్ అన్ఫార్చునేట్లీ 54 వెయిటేజ్ ఉన్న ఈ స్టాక్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ సెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి దాంట్లో. అందుకని అది రిఫ్లెక్ట్ చూపిట్లో ఉంటుంది. అందుకని ముందు రోజుల్లో కూడా నిఫ్టీ 50 నుంచి డబ్బు వస్తుంటే రాదు, అంత ఎక్కువ రాదు. హిస్టరీలో వచ్చినట్టు 12% 13% ముందు రోజు రాకపోవచ్చు. ఎందుకంటే ఏఐ సంబంధించిన స్టాక్స్ వెళ్ళవు కాబట్టి. అదే మిడ్ టు స్మాల్ క్యాప్ ఎక్కువ ఛాన్స్ ఉంది. అందుకని ముందు రోజుల్లో డెఫినెట్గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గోయింగ్ టు గివ్ ద మోర్ బెటర్ రిటర్న్స్ దెన్ ద నిఫ్టీ 50 అనమాట. ఎందుకంటే వాటిల్లో ఏఐ స్టాక్స్ ఉన్నాయి ఎన్నుకన్ని, అండ్ వాటిల్లో కాకపోతే సెమీ కండక్టర్స్ ఈ టైప్ ఉన్నాయి అనమాట. అందుకని ముందు రోజుల్లో నిఫ్టీ 50లో రిటర్న్స్ అనేది హిస్టరీలో వచ్చినట్టు రావు, ఇంకా తగ్గిపోద్ది అనమాట. ఎందుకంటే అవన్నీ పాత ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ సెక్టార్స్. బట్ మనం నడుస్తుందేమో మోడర్న్ సెక్టార్స్ అనమాట. అందుకని వరల్డ్లో ఏ కంట్రీలో అయితే ఏఐ సెమీ కండక్టర్స్ లీడింగ్లో ఉన్నాయో ఆ ఇండెక్స్లో మొత్తం ఇలా పైకి వెళ్తున్నాయి. అవి ఎంత పైకి అంటే అండ్ కొరియన్ మార్కెట్ ఈ సంవత్సరం 150% పెరిగింది. 150% పెరిగింది. అండ్ అదే టైంలో ఇండియాలో నిఫ్టీలో ఏ స్టాక్ కూడా ఈవెన్ 15% కూడా పెరగలేదు. రెండు వైడ్ అయిపోయినాయి అనమాట అంతే. అంటే కాకపోతే ఇండియాలో ఏంటంటే ఇప్పుడు అడ్వాంటేజ్ మెటల్స్ బాగా మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే వీటన్నిటికీ ఏఐకైనా సరే అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వీటన్నిటి కూడా బేస్ థింగ్ ఏంటంటే మెటల్స్ అనమాట, మినరల్స్ అనమాట అవన్నీ. అందుకని మెటల్స్ మినరల్స్ ఒకటే మూవ్ అవుతుంది. బట్ దానికి ఎక్కువ వెయిటేజ్ లేదు, 4% వెయిటేజ్ ఉంది. బట్ మేజర్ వెయిటేజ్ ఉన్న ఫినాన్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ వీటికి కూడా ఏఐ అంత పవర్ లేదు. కాబట్టి ముందు రోజుల్లో కూడా ఈ ట్రెడిషనల్ సెక్టర్స్ స్లో అండ్ స్టడీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రిటర్న్స్ పెద్ద ఎత్తున రావు. అందుకని వై రిక్వైర్డ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ అంటే రీజన్ ఇదే. మన వరల్డ్ వైడ్గా ఎందుకు పెట్టాలి అంటే రీజన్ ఏంటంటే అక్కడ అన్ని ఏ స్టాక్స్ ఉన్నాయి. కాబట్టి మనం లేట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఛాన్స్ లేదు, ఇప్పటికీ బాగా పరిగెడుతున్నాయి అన్ని. అంటే గుర్తుపెట్టుకోండి, వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీలో కూడా ఇండెక్స్ మొత్తం ఆల్ టైమ్ హైలో ఉన్నాయి ఎక్సెప్ట్ ఇండియా. ఇండియా మాత్రం లేదు. అక్కడ ఎందుకంటే ఏ స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు పోయి పెడితే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి అంత వర్త్ కాదు. ఓకే, అంటే కాబట్టి ఇండియాలోనే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ అలాంటి పెట్టడం వల్ల అంటే ఫ్యూచర్ గెయిన్ చేయొచ్చు. బట్ నిఫ్టీ డెఫినెట్గా స్లో అవుతుంది, అందులో డౌట్ లేదు. నిఫ్టీ 50 మాత్రం. థ్యాంక్ యూ.